అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు తరచూ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఈ ప్రాంత అభివృద్ధి దృష్టికి, ఇక్కడ ఒక నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి రకరకాల సమస్యల గురించి నిత్యం ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన యొక్క ముఖ్యమంత్రి గారు కూడా మన వరంగల్లో పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి గురించి కూడా అక్కడ దేశంలోనూ కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని బట్టి మనం ఆలోచించాలి. అంటే ఒక అభివృద్ధి కాదు, ఇక్కడ యొక్క నిరుద్యోగుల సమస్య, వాళ్ళ భవిష్యత్తు విషయము, అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళ విషయము, లేకుంటే చాలా విషయాల్లో కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ముందుకు వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా పరకాల నియోజకవర్గాన్ని, పరకాల పట్టణాన్ని ప్రజలు ఊహించిన దానికన్నా ఎక్కువ రీతిలో కూడా తప్పనిసరిగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మనకున్నటువంటి అన్ని సమస్యలు ఒకటికనొకటి చేస్తూ ఒక సుదీర్ఘ ప్రణాళికతోటి, ఒక సుదీర్ఘమైన లక్ష్యంతో, ఒక లాంగ్ విజన్తో రాబోయే తరాలకు ఏ విధంగా మనం పనులు చేస్తే లాభం జరుగుతున్న విషయంతో ఎమ్మెల్యే గారు ముందుకు పోతున్నారు. దానికి పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలము, నాయకులమైన మేము తప్పనిసరిగా అండగా ఉండి ఆయన చెప్పిన పని తప్పనిసరిగా చేస్తూ ఆయన చేపట్టే కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ప్రజలు ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిందో, ప్రజలు ఏ నమ్మకంతో అయితే గౌరవ ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డి గారు గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి ఓటేసి గెలిపించిందో, వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ఎమ్మెల్యే గారు అనతి కాలంలోనే ముందుకు వెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రజలు ఊహించిన దానికన్నా ఎక్కువ అన్ని రకాల సమస్యలు అభివృద్ధి కాకుండా మౌలిక వసతులు కావచ్చు, ఇంకా లేకుంటే సంక్షేమ పథకాలు కావచ్చు, లేకుంటే పక్కా ఇళ్ల నిర్మాణం కావచ్చు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేపడతారని చెప్పి ఈ సందర్భంగా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈరోజు ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలను మేము పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా విలేకరులకు, సీనియర్ నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.